సార్ ఇప్పుడు మెట్రో ఫేజ్ 1 వల్ల చాలా సిటీస్ అభివృద్ధి చెందాయి. అంటే కేవలం మెట్రో వేశారు, దాని వాడకమే కాకుండా సిటీ కూడా చాలా చేంజ్ అయింది. అండర్ గ్రౌండ్ అని, ఫ్లైఓవర్ అని దానికి అనుకూలంగా వేస్తున్నారు. ఇప్పుడు ఫేజ్ 2 రాబోతుంది. సో ఇలాంటి టైంలో ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ పరంగా చూసుకుంటే మన రియల్ ఎస్టేట్ రంగంలో ఫేజ్ 2 రావడం వల్ల ఏ ప్లేసెస్కి బాగా డిమాండ్ పెరగబోతుందో తెలియజేయండి. వెరీ గుడ్ అమ్మా. ఎందుకంటే అందరం మనం చూసింది, అనుభవించింది, కొంత కష్టాలు పడ్డాం ఈ మెట్రో లైన్ వేస్తున్నప్పుడు మనం. కానీ అన్ని ఇబ్బందులకి గురైనప్పటికీ కూడా ఇవాళ చాలా సంతోషంగా ఉన్నాం. మెట్రో లైన్స్ వల్ల మీరు అన్నట్టుగా అక్కడ ఏ మూలన ఉన్నా కూడా సిటీలో ఒక మూల నుంచి ఇంకో మూలకి వెళ్ళడానికి గంట ఎక్కువ పట్టట్ల. మన లైఫ్ ప్లాన్ చేసుకోగలుగుతున్నాం, మనం అనుకున్న టైంకి మనం రీచ్ అవ్వగలుగుతున్నాం. ఇప్పుడు ఇక మెట్రో 2కి వస్తే మెట్రో 2 అరౌండ్ 76 కిలోమీటర్స్, ఏకంగా 76 కిలోమీటర్స్లో మెట్రో 2 ప్లాన్ చేయడం జరిగింది. అండ్ అది ఖచ్చితంగా రాబోయే 3 ఏళ్లలో కంప్లీట్ అవుతుందని కాన్ఫిడెంట్గా ఉన్నారు. అండ్ ఫండ్స్ కూడా దానికి అయిపోయింది, గ్లోబల్ టెండర్స్ కూడా పిలవటం అయింది. కాబట్టి ఈ మెట్రో 2 వల్ల ఇంకా అంటే ఇప్పుడు ఏంటంటే హైదరాబాదు ఇలా ఎక్స్పాండ్ అవుతుంది అనమాట. ఇన్నాళ్ళు కన్ఫైన్డ్ అయినటువంటి మెట్రో అంటే సిటీ పరిధి ఒక 25 కిలోమీటర్లు అనుకుంటే, సపోజ్ మనం అనుకుంటే, ఇప్పుడు ఎందుకంటే 25 అంటున్నా అంటే అటు మనం లాస్ట్ పాయింట్ ఎల్బీ నగర్గా పెట్టుకోవాలి. అవును సార్. ఇటువైపు మనం మియాపూర్ పెట్టుకోవాలి. ఇవాళ ఉన్న పరిస్థితుల్లో అంతే. ఇప్పుడు మియాపూర్ వెళ్ళి పటాన్ చెరు దాకా వెళ్తుంది, అటు ఎల్బీ నగర్ వెళ్ళి హయత్ నగర్ దాకా వెళ్తుంది. అంటే అటు 10 కిలోమీటర్స్ దాటుతుంది, ఇటు 15 కిలోమీటర్స్ పెడుతుంది. మొత్తం కలిపేటప్పటికి 50 కిలోమీటర్లు అవుతుంది.